ఈ దివ్య సప్రసాదం అంటే స్వయాన యేసు ప్రభు తన యొక్క శిష్యులతో చిట్ట చివరి సమయాన్న ఈ యొక్క లోకం నుంచి వెళ్ళిపోతున్న సమయాన్న చేసుకున్నటువంటి చిట్ట చివర విందు. ఈ దివ్య పూజా బలి జరుగుతున్న సమయంలో చివరిసారిగా యేసు ప్రభు చేసుకున్న చివరి విందు, శిష్యులతో ప్రేమపూర్వకంగా చేసుకున్న చివరి విందు. మీరందరూ కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేసుకుంటారు. మొదటి ఆదివారము మీరందరూ కూడా సమావేశమై ఏం చేస్తారు? ప్రేమ విందుని ఏర్పాటు చేసుకుంటారు. యేసు ప్రభు చేసింది కూడా అదే. చిట్ట చివరన తన శిష్యులతో ప్రేమ విందుని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఆ తల్లి 2వ పట్టణంలో చదివింది. మీరందరూ కూడా యేసుప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిస్తున్నారని తెలియదా? లేకపోతే మీరందరూ కూడా యేసుప్రభు యొక్క రక్తాన్ని పానం చేస్తున్నారని మీకు తెలియదా? యేసుప్రభు యొక్క రక్తము, యేసుప్రభు యొక్క శరీరము భుజించి పానం చేస్తున్నారని యొక్క విషయం మీకు తెలిసినప్పుడు, మీకు తెలిస్తే కనుక మీరందరూ కూడా యేసుప్రభుని యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో యేసుప్రభు అన్నవాడు ఒకడే. యేసుప్రభు అన్నవాడు ఒకడే. ఆయన్ని మీరు స్వీకరిస్తున్నారు. ఈ సంఘం అంతా కూడా చాలా కుటుంబాలు ఉండొచ్చు, కాకపోతే ఈ సందర్భాన్ని మనమందరం కూడా ఒక కుటుంబంగా ఉండి కథోలిక కుటుంబంగా పెద్దపేట సంఘంగా ఉండి మనమందరం కూడా ఆ యొక్క ప్రేమ విందును ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది గమనించాల్సినటువంటి విశేషత. యేసుప్రభు చేసినటువంటి మాదిరిగా మీరు కూడా చేస్తున్నారు. ఎంతో అభినందించాల్సినటువంటి విషయం. అయితే ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, పరలోక విందు ఎలా ఉంటుందో ఈ దివ్య సప్రసాదం విందు తీసుకోవడం ద్వారా మనం అందరం కూడా దానికి అర్హులం అవుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ దివ్య సప్రసాదం క్రమపరచాలంటే ఎక్కడ క్రమపరుస్తారో ఎక్కువగా ఉంటే దివ్య మందసంలో భద్రపరుస్తారు. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే దివ్య సప్రసాదానికి గుర్తుగా దేవుని యొక్క ఉనికి దివ్య మందసంలో మన్నా రూపంలో 10 ఆజ్ఞల రూపంలో అహరోను ఇచ్చినటువంటి కర్ర, అహరోను కర్ర, 10 ఆజ్ఞలు, మన్నా, ఈ 3 కూడా యొక్క దివ్య మందసంలో క్రమపరచి ఉన్నాయి. అయితే మన పూజ అయిపోయిన తర్వాత అప్పద్రాక్ష రసం ఎక్కువగా ఉంటే ఆ యొక్క దివ్య మందసంలో క్రమపరుస్తాం. సరే, అది క్రమపరచని రీతిలో మనమందరం కూడా స్వీకరిస్తున్నాం. మనమందరం కూడా తీసుకుంటున్నారు. మనమందరం కూడా దివ్య సప్రసాదం తీసుకున్నాం. ఎక్కువగా ఉంటే దివ్య మందసంలో క్రమపరుస్తాం. మనం స్వీకరిస్తున్నాం కదా. మన యొక్క దేహము, మన యొక్క హృదయం అనేది దేవునికి దివ్య మందసము. ఇది గ్రహించాల్సినటువంటి విషయం. మన దేహము ఏమవుతుంది? దేవునికి నిలయమైనటువంటి స్థానంగా మారుతుంది. ఈ యొక్క దేహం అనేది పరిశుద్ధంగా ఉంచుకోకపోతే కనుక దేవుని యొక్క నివాసానికి మనం అందరం కూడా మన యొక్క దేహాన్ని ఇవ్వట్లేదు, మన యొక్క ఆత్మను ఆయనకి సమర్పించట్లేదు. ఈ సందర్భాన్ని మనం అందరం కూడా దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు సంసిద్ధత కలిగి ఉండాలి, అర్హత కలిగి ఉండి తీసుకునే మాదిరిగా మనం అందరం కూడా తయారవుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.